తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను 2 దశల్లో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ ప్రతిపాదించింది. బ్యాలెట్ బాక్సుల లభ్యత, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది ప్రణాళికలపై దృష్టి సారించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితా తయారీని వేగవంతం చేసింది. 6 నెలల్లో మరణించిన వారి పేర్లు తొలగించి కొత్త ఓటర్లను నమోదు చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామ యూనిట్గా, వార్డుల వారీగా జాబితాను రూపొందిస్తున్నారు. కొత్త ఓటర్ల చేరికతో మొత్తం సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ 6 నెలల కాలంలో కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారిని వారి కుటుంబ సభ్యుల పోలింగ్ బూత్ పరిధిలో నమోదు చేస్తారు. దీంతో గతంలో కేటాయించిన జాబితా సీరియల్ నెంబర్లు మారనున్నాయి. పంచాయతీ కార్యదర్శులు గ్రామాన్ని యూనిట్గా తీసుకొని వార్డుల వారీగా మళ్లీ జాబితా రూపొందిస్తున్నారు. మార్చి 2025లో విడుదలైన సాధారణ జాబితా తర్వాత 4 నెలల కాలంలో కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారికి కూడా పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాల్సి ఉంది. దీంతో ఎన్నికల సంఘం మళ్లీ తుది జాబితా రూపకల్పనకు ప్రాధాన్యత ఇచ్చింది. ఫలితంగా ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గతంలో 3 దశల్లో జరిగిన ఎన్నికలు ఈసారి 2 దశల్లోనే ఎన్నికల నిర్వహణ జరగడానికి సిద్ధంగా ఉన్నట్లు పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘానికి తెలిపింది. దీనికి అనుగుణంగా అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలని సీఈఓలు, డీపీఓలకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సుల లభ్యత, కేటాయింపులను సమీక్షించాలని, ఏదైనా అదనపు బాక్సులు అవసరమైతే వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాలని పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. అలాగే పోలింగ్ కేంద్రాల ఎంపిక, కేటాయింపులు, దశల వారీగా ఎన్నికల సిబ్బందికి విధులు తదితర ఏర్పాట్ల ప్రణాళికను రూపొందించాలని సూచించింది.